చెప్పకూడదా? తెలుగుదేశం అని చెప్పకూడదా? ఏమై ఈ యొక్క ప్రజలకి స్వతంత్ర హక్కు లేదా? ఇంకా బానిసలుగా బతుకుతున్నామా? మనం బానిసల సంఖ్యలో తెగాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. మళ్ళీ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఈ యొక్క అరాచకము పాలన తగ్గుతుంది. మీరు ఎన్ని కుట్రాలు చేసినా, ఎన్ని విధాలు చేసినా ఈ కొత్తపల్లి ప్రజలు బ్రహ్మరథం పెట్టినందుకు వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు ఎవరో ఒకరు వైసీపీ గుండాలు ఇట్లా చేసిన వల్ల మేము భయపడము, అదరము, బెదరము. మీరు మీ పాపాన్ని మీరే పోతారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే గ్రామ ప్రజలకు కూడా ఒకటే చెబుతున్నా, ఆలోచించండి అయ్యా, ఈ పరిపాలన ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, ఎంత భయభ్రాంతులు చేస్తుండ్రు. ఇళ్లలో మనుషులు పండుకోవటానికి భయం, రోడ్ల తిరగడానికి భయం, ఏదైనా షాప్ పెట్టుకోవటానికి భయం, బండ్లు బయట పెట్టడానికి భయం, ఆడ మనిషి బజార్లో ఒంటరి పోవడానికి భయం. ఇదే మీ పరిపాలన. ఇట్లా చేస్తుంటే మీకు తగ్గిన రోజులలో గుణపాఠం. నిన్న జరిగినటువంటి జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమావేశం సందర్భంగా జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కొత్తపల్లి గ్రామం వచ్చారు. ఆ సందర్భంగా కొత్తపల్లి గ్రామంలో ఇంతకుముందు లేని విధంగా ఆయనకి బ్రహ్మరథం పట్టారు. అది చూసి ఓరవలేక వైసీపీ చెంచాగాళ్ళు రాత్రి సమయంలో అందరూ పనుకున్న వేళల్లో బండ్లు తగలబెట్టడం ఇలాంటి దుర్మార్గాలకు చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. ఇలాంటి చిల్లర వేషాలు వేసే వాళ్ళకి వైసీపీ నాయకులు చెబుతున్నాను నేను. రానున్నది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మీ ఆటలు ఎలా సాగుతాయో మేము చూస్తాం. ఈసారి కనుక రాకేష్ రెడ్డి గారు మళ్ళీ చదువుతున్నాం, ఇలాంటి పార్టీ ఆఫీసులు తగలబెట్టడాలు, కారులు తగలబెట్టడాలు, ఎద్దుల బండి తగలబెట్టడాలు, బైకులు తగలబెట్టడాలు ఎన్ని చూస్తూనే ఉన్నారు. రానున్న ప్రభుత్వంలో దీని ప్రతి దానికి చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను. అంటే మీరు మా బ్రహ్మారెడ్డి గారు ప్రజాదరణ చూసి తట్టుకోలేక మీరు ఇలా బండ్లు ధర పెడితే కార్యకర్తలు భయభ్రాంతులు చేసి కులాల మధ్య చిచ్చు పెట్టి చేయాలని చూస్తున్నారా? మీరు ఎన్ని చిచ్చు పెట్టాలన్నా మీకు కలిగింది, కానీ మా కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం వైపు వచ్చే